45 డేస్ ఛాలెంజ్ డే 2. ఈ రోజు బుజ్జి గెలిపితే కనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం శాండ్ లేసింది, వైట్ మట్టి. అది లేచినప్పుడు మొత్తం ఫాగ్ లాగా వస్తుంది, మనకు కనిపించదు క్లారిటీగా బిల్డింగ్స్. ఇంకా ఇది రెండో రోజు మార్నింగ్. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చెరువు గట్టిన వెళ్ళి అక్కడ కూర్చున్నట్టు ఉంటుంది. నాకు ఆ వాటర్ సౌండ్స్, పిట్టల అరుపులు, ప్రశాంతంగా అయితే ఉంటుంది అక్కడ. ఒక మసాలా టీ తీసుకొని తాగేసి ఇంకా పార్క్ వెళ్ళి రిలాక్స్ అయితే అయ్యాను. ఏ మాటగా అమ్మట చిన్నప్పుడు ఫ్లైట్ వెళ్తుంటే ఇంటి నుంచి బయటకు వచ్చి చూసేవాళ్ళం, కానీ ఇక్కడ నా ముందు నుంచి వెళ్తుంటే అంత ఫీలింగ్ అయితే లేదు చిన్నప్పుడు ఉన్నట్టు. మన దుబాయ్ తెలుగు వాళ్ళందరినీ కలిసి ఒక ఫుల్ డే చేశాను. మీకు చూడాలనిపిస్తే ఫుల్ డే ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఈవినింగ్ టైం అయితే మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫోన్ చేసి రారా, ఒక చిన్న బిజినెస్ ఉంది మాట్లాడాలంటే వెళ్తున్నాను. నేను డైలీ బ్లాగ్ చేస్తున్నాను, ఫుల్ వీడియోస్. ఈ రోజు వరకు నేను ఎండ్ చేసింది కంటిన్యూస్ అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం టైం ఉంటే అవి కూడా చూడండి. ఇక వెళ్ళేసి మేమైతే టీ తీసుకొని తాగేసుకుంటా మాట్లాడుతున్నాం. అదేం బిజినెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రిటర్న్ లో వస్తుండగా ఈ పెద్ద చూసి నాకు చాలా బాధేసింది. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసుకుంటా బాధపడుతున్నట్టున్నాడు. ఇలాంటి వాళ్ళని చూసి నాకు చాలా బాధేస్తుంది. ఎండలో చాలా కష్టపడతారు. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఈ వీడియో చూసి ఒక 5 మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.